ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, అన్ని సర్వేలు, మేయరు అందరు కలిసి ఎక్కువ ఒపీనియన్ తీసుకొని సరి అయిన అభ్యర్థి ఎవరని ఆలోచన చేసిన తర్వాత గట్టి అభ్యర్థిని నిలబెట్టాలని ఆలోచనతో నవీన్ యాదవ్ను నిలబెట్టడం జరిగింది. దీనికి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదం ఉన్నది. ప్రజలకు ఇచ్చినటువంటి 6 డిక్లరేషన్స్ ఆల్మోస్ట్ ఒక్కటి తప్పితే అన్ని చేశాం. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు పూర్తి చేస్తున్నాం. మంచి అభ్యర్థిని ఇచ్చినాం. ఒకప్పుడు పి జనార్దన్ రెడ్డి ఏ విధంగానైతే ఈ ఏరియాలో ఏది పేరు తెచ్చుకున్నట్టుగా వారి అనుచరులు కూడా పి జనార్దన్ రెడ్డి అనుచరుల సాయము, వాళ్ళ కుటుంబ సభ్యుల సాయము ఎవరో ఒకరు వ్యతిరేకం చేయదు. కానీ 90% పి జనార్దన్ రెడ్డితో పనిచేసినటువంటి ప్రతి వ్యక్తి కూడా నవీన్ యాదవ్కు సపోర్ట్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఎవరు కూడా ఎంతమంది నిలబడ్డా ఇవాళ నేను చూసిన 50 దానికి వచ్చినాయి నామినేషన్. ఎవరు పడితే వాళ్ళు నామినేషన్ వేస్తూ ప్రజాస్వామ్యం కదండి, ఎవడని వేయొచ్చు. కానీ ఫైనల్ గా గెలిచేది నవీన్ యాదవ్. నేను అంటున్నా, ఈ మాట అడుగుతో నాకు తెలుసు. అభివృద్ధి లేకపోతే ఇవాళ ప్రజలు ఇవాళ సంత బియ్యం ఇస్తే ఇక మా పక్కకున్నారు చూడు, ఫ్రీ బస్. మా అక్కలు, మా పెద్దమ్మలు ప్రతిసారి ఊరికి పోతున్నారు. ఇవాళ పోతున్నారు, రోజు ఏడిపోయి వచ్చినట్టే బిడ్డ దగ్గర పోయి వచ్చిన, ఎందుకంటే ఫ్రీ బస్ అయింది. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం. అదేవిధంగా 200 మెగావాట్ ఏదైతే కరెంటు తోపటు ఉన్న వాళ్ళకి ఫ్రీ ఇచ్చినాం. ఆల్మోస్ట్ రైతులకు రుణమాఫీ చేసినాం. ఇక మాటికి అపోజిషన్ ఒకటి ఏం చేయలేదు. ప్రజలను అడిగితే తెలుస్తుంది. ఇంటింటికి పోదాం, వాళ్ళని రమ్మను, నేను వస్తా. చేసింది చెప్తే ఒకటి కాలే. మా మహిళలకు 2005 తెలియాలి, అదొక్కటే, అది కూడా పూర్తి చేస్తాం ఈ ఎలక్షన్ అయిపోయినాక. కానీ మీ ద్వారా చెప్తున్నా, థ్యాంక్ యూ ఎవ్రీబడి, ఆల్ ప్రెస్ పీపుల్, థ్యాంక్ యూ టు ఎవ్రీబడి. ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయించినటువంటి నవీన్ యాదవ్ గారు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జూబ్లీ హిల్స్ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా నవీన్ యాదవ్ గారిని నవంబర్ 11 నాడు జరిగే ఎన్నికల లోపల గెలిపించండి. తెలంగాణలో ప్రజాపాలన ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో 0 స్థానాలు సాధించి ఎమ్మెల్సీ అభ్యర్థిని కూడా నిలబెట్టలేనటువంటి పరిస్థితులలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరిగితే కూడా సిట్టింగ్ స్థానాన్ని కాదని ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షించి కంటోన్మెంట్లో గణేష్ గారిని గెలిపించినారు. జూబ్లీ హిల్స్ ప్రజలు కూడా విజ్ఞతతోటి జూబ్లీ హిల్స్ అభివృద్ధిని ఆకాంక్షించే ప్రతి ఓటరు ఈ ప్రభుత్వ హయాంలో జూబ్లీ హిల్స్ అభివృద్ధి చేయడానికి సంకల్పించే ప్రతి ఒక్కరు కూడా నవీన్ యాదవ్ చేతి గుర్తును బలపరచాల్సిందిగా కోరుతా ఉన్నాం. మాకు ఆ విశ్వాసం ఉంది. అందుకే టీఆర్ఎస్ పార్టీ దృష్టి మరల్చడానికి అనేకమైనటువంటి ఓటు చోరీ లేదా ఇతరత్ర అంశాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. అనేకమైనటువంటి తప్పుడు డిస్కషన్ పబ్లిక్ దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. వాళ్ళు 10 సంవత్సరాలుగా మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు హైదరాబాద్లో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి ఏమి చేసినారో పీజేఆర్ గారి తర్వాత అక్కడ ప్రజలకు గుర్తింపు ఉన్నది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాల కాలంలో చాలామందికి అక్కడ ఉండబడేటువంటి వారికి అనేక సమస్యలు, డ్రైనేజ్ సమస్య కావచ్చు, డ్రింకింగ్ వాటర్ సమస్య కావచ్చు, స్థానికంగా ఉండే అన్ని సమస్యలు పరిష్కరించడంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా అడిగిన వారందరికీ అర్హత ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వడం, కొత్త కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం, సన్న బియ్యం చరిత్రలో ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటే రాష్ట్రం ఇవ్వడం, మహిళలకు ఉచితంగా బస్ సౌకర్యం ఇవ్వడం, మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇవ్వడం,
తెలంగాణ సాధనకు మూల కారణమైనటువంటి నిరుద్యోగ యువతకు దాదాపు 65,000 ఉద్యోగాలు ఇవ్వడం, ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. అందరికీ కూడా ఇండ్లు కూడా ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుంది. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా నవీన్ యాదవ్ గారిని గెలిపియండి. నేను మా క్యాబినెట్ మొత్తం ముఖ్యమంత్రి గారు జూబ్లీ హిల్స్ను ఒక రోల్ మోడల్గా అభివృద్ధి చేస్తాం. మాకు అవకాశం ఏమని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన విషయంలో అనేక అంశాలు ఎన్నికల సందర్భంగా మాట్లాడతాం. రాజకీయంగా ఆరోపణలు ప్రత్యారోపణలకు తప్పకుండా జవాబు చెప్తాం. నేను మరొక్కసారి ప్రతిపక్షాలను డిమాండ్ చేస్తూ ఉన్నా, 10 సంవత్సరాలుగా అటు జూబ్లీ హిల్స్కు సంబంధించి అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో, అక్కడి నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఏం అభివృద్ధి చేసినరో, మేము ఈ 2 సంవత్సరాలు ఏం అభివృద్ధి చేసినామో చర్చకు సిద్ధం. అందుకే నవీన్ యాదవ్ గారిని గెలిపియమని మరొక్కసారి నామినేషన్ సందర్భంగా జూబ్లీ హిల్స్ అభివృద్ధి కాంక్షించే ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తాను. నమస్కారం.